ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో నూతి రామన్నపాలెం, పందిరిమామిడిగూడెం, లంకపాకల గ్రామాలలో అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సభను ప్రగతిశీల యువజన సంఘం, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కారం రాఘవ, తగరం బాబురావులు మాట్లాడుతూ రవి అస్తమించని బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఏజెన్సీ ప్రాంతాలలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అలుపెరగని విప్లవ పోరాటం చేశారన్నారు. గిరిజనులను వెట్టి చాకిరీ చేయిస్తూ అన్యాయానికి గురి చేస్తున్న బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా విలియంబులను ఎక్కుపెట్టి బ్రిటిష్ సైన్యాన్ని ఎదురొడ్డి పోరాడారని అన్నారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గ్యాస్, పెట్రోలు, డీజిల్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆర్థిక భారాలు మోపుతున్నారని, ప్రజలంతా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిచ్చేల పోతిరెడ్డి, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బన్నే వినోద్, అలివేరు సర్పంచ్ కారం లక్ష్మి, ఉప సర్పంచ్ చింతల కృష్ణ, పీవైఎల్ డివిజన్ నాయకులు కట్టం నాగేశ్వరరావు, కరకాల నడిపిరాజు, మాజీ సర్పంచ్ పట్ల చిన్నయ్య, అరుణోదయ నాయకులు కరకాల ప్రతాప్, కిచ్చేల మంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోరాడదాం మతమౌఢ్యానికి వ్యతిరేకంగా, హిందూ పాశిజానికి వ్యతిరేకంగా, పోరాడదాం ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, పోరాడదాం ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా. ఆడమగ తేడా లేకుండా 500 రూపాయల వేతనం ఇవ్వాలి. ఉపాధి హామీ పథకంలో ఆడమగ తేడా లేకుండా 500 రూపాయల వేతనం ఇవ్వాలి. 500 రూపాయల వేతనం ఇవ్వాలి. 500 రూపాయల వేతనం. ఓ జిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం, ఓ జిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం, ఓ జిల్లాలి ప్రగతిశీల యువజన సంఘం. సాధిద్దాం అల్లూరి ఆశయాలను. నా పేరు కారం రాఘవ, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతిని మేము జరుపుకుంటున్నాం లంకపాకల గ్రామంలో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఈ రోజుకి ఇప్పటికీ పేద ప్రజలకి గూడు లేని పరిస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా ఈ దేశంలో నిన్ననే మహిళా బిల్లు మీద అనేక పార్టీలు మాట్లాడినాయి. అయితే ఈరోజు స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం పోరాడినటువంటి అమరవీరుల ఆశయాల్లో ఈ యొక్క మహిళా బిల్లు కూడా ఉంది. అయితే ఈ దేశంలో ప్రధానంగా ఈరోజు ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో మహిళా రిజర్వేషన్ కోసం పాకలాడి ఈరోజు మాట్లాడుతున్నాయి. అయితే ఈరోజు మాట్లాడిన మాటల్లో మహిళా బిల్లు గత 2024 సంవత్సరంలోనే అది ఆమోదం అయ్యింది. అయితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతిపక్ష పార్టీలు, కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా రెండు ఏకమయ్యి ముసలి కన్నీరు కారుస్తున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అంటే మహిళలకి లేదా పురుషులకి కేటాయించినటువంటి సీట్లు తగ్గిపోయినా పర్వాలేదు, కానీ మా యొక్క మద్దతు పూర్తిగా ఈరోజు బీజేపీ పార్టీకే మా మద్దతు అన్నట్టుగా ఈరోజు వ్యవహారం చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ప్రధానంగా దేశంలో ఈ మహిళా బిల్లు ఎప్పుడు ఆమోదం అయినప్పుడు కూడా ఈనాటికి ఈ రోజు వాటిని తీసుకురాకుండా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం బీజేపీ పార్టీ వాటిని తీసుకొచ్చింది. కాబట్టి ఇటువంటి కుటిలమైన కుట్రబుద్ధులు మానుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని నేను హెచ్చరిస్తున్నా. టి బాబురావు, ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కన్వీనర్. ఈరోజు ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలం లంకపాకల గ్రామంలో అల్లూరి సీతారామరాజు 102వ వర్ధంతి సభను యువజన సంఘం ఆధ్వర్యంలో జరుపుకుంటా ఉన్నాం. ఆనాడు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతదేశ భాష సుంకాలను పెంచడంలో ఆదివాసీలను ఆసరా చేసుకుని, అడవుల్లో ఉన్నటువంటి ఆదివాసీలను ఆసరా చేసుకుని అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాడు. భారతదేశానికి స్వాతంత్రం కావాలి, ఎక్కడి నుంచో వచ్చి ఈ దేశానికి వచ్చి ఇక్కడ మా మీద మీ పెత్తనం ఏంట్రా అని చెప్పేసి యుద్ధం సాగించినటువంటి అల్లూరి సీతారామరాజు నేటికి బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మరణించి నేటికి 102 సంవత్సరాలు కావస్తా ఉంది. ఆనాడు ఎంతో మంది యువకులు అతి చిన్న వయసులోనే భారతదేశం స్వాతంత్రం కోసం అతి చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించారు. కానీ స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి. ఎట్లా వచ్చింది? తెల్లదొరల నుంచి నల్లదొరల చేతికి స్వాతంత్రం అనే పదం మారింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి బలుగు బలహీన వర్గాల ప్రజలకు కానివ్వండి, ఆదివాసీలకు కానివ్వండి స్వాతంత్రం నేటికి రాలేదు. ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి నల్లధరలు ఆనాటి నుంచి ఈనాటి వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 87 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి స్వాతంత్రం రాలేదు. ఇవాళ పొరుగు దేశాల్లో యుద్ధాలు జరుగుతూ ఉంటే భారతదేశంలో
గ్యాస్ కరువు అయిపోయింది, ఇక్కడ పెట్రోల్ కరువు అయిపోయింది, డీజిల్ కరువు అయిపోయింది. ఇక్కడ వ్యవసాయం చేసిన రైతులు కానివ్వండి, ఆక్వా రైతులు కానివ్వండి, పెట్రోల్ డీజిల్ లేక నష్టపోతూ ఉన్నారు. కాబట్టి అక్కడ జరుగుతున్న యుద్ధాలు ఆపాలి. భారతదేశానికి పెట్రోల్, వంట గ్యాస్, డీజిల్ లాంటి వాటిని అందించాలి, అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అట్లాగే